సమాజ సేవలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని, సేవా రంగంలో ప్రతి ఒక్కరూ ముందుండాలని పిలుపునిచ్చారు చిత్తూరు జిల్లా పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి. పలమనేరు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బెంగళూరుకు చెందిన రైస్ బయోనిక్స్, పలమనేరు హెల్పింగ్ హ్యాండ్స్, జాయినింగ్ ద డాట్స్ వారి సంయుక్త ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రతిభావంతులకు కృత్రిమ అవయవాలను ఉచితంగా అమర్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన స్థానిక శాసనసభ్యులు నిర్వాహకులను అభినందించి జ్ఞాపికలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవగా భావించి ప్రతి ఒక్కరూ వారి వారి శక్తి సామర్థ్యాల మేరకు సమాజానికి దోహదపడాలన్నారు. అనంతరం 27 మంది లబ్ధిదారులకు ఆయన సర్టిఫికెట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బెంగళూరుకు చెందిన రైస్ బయోనిక్ CEO అరుణ్, జాయినింగ్ ద డాట్స్ నిర్వాహకులు ధనంజయ, శ్రీపురం సీతారామయ్య, పలమనేరు హెల్పింగ్ హ్యాండ్స్ నిర్వాహకులు శివ, జ్ఞానేష్, శక్తి, లోకేష్, చీఫ్ మొబిలైజేషన్ ఆఫీసర్ జయప్రకాష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. అది కాకుండా మనం కాలికి అది కూడా ఇబ్బంది. గొప్పగా ఇంట్రడక్షన్ అవసరం లేదు, ఎందుకంటే డివైజెస్ తీసుకునేటువంటి పిల్లల ముఖాలలో నవ్వు చూస్తుంటేనే మనకి ఈరోజు కార్యక్రమం ఏమనేది అర్థమైపోతూ ఉంటుంది. ఆ ప్రోగ్రామ్కి ఈ రోజున రైస్ బయోనిక్స్ వారి సహకారంతో, లోకల్ కమ్యూనిటీస్ యొక్క సహకారంతో ఈరోజు దగ్గర 28 పిల్లలకి పెద్దలకు డివైజెస్ని ఇవ్వడం జరిగింది. ఆ ప్రోగ్రాంకు మార్గదర్శకులైనటువంటి వారిని ఈరోజు సత్కరించుకోవడం అనేటటువంటిది ముఖ్య ఎజెండాగా ఉంది. అందుకోసం ఈ రోజున మనకి మార్గదర్శకాలు చూపించినటువంటి పలమనేరు నియోజకవర్గ శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. మరియు ఉమామహేశ్వర రెడ్డి గారు మరియు వారిని సత్కరించవలసిందిగా కోరుకుంటున్నాను. For opening schools and for allowing us to come and serve the community. At the end of the day, it is the community that comes together to help children be able to stand up and walk. And all of this will not be possible without the Rise Bionics team. We have Dr. Sunny. I want Dr. Sunny, please come. Please come. And Jay, these are the media. So without them, కూడా ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా చేయడానికి కమ్యూనిటీ అనేటటువంటి లోకల్ కమ్యూనిటీ అనేటువంటిది కూడి రావడం వలన మాత్రమే సాధ్యమవుతుంది. అలా వచ్చినటువంటి వారికి కూడా వారు ధన్యవాదాలు తెలియజేశారు. సో థ్యాంక్ యూ సార్. అండ్ ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని గురించి గౌరవనీయులైనటువంటి శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా, మార్గదర్శకం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. శ్రీలోక్ గారు, వారందరికీ కూడా కర్తవ్యంతో వారిని అభినందించాల్సిందిగా కోరుతున్నాం.
representatives of race and the World Organization helping hands of Parliament, race and the other public. I am mentioning 2 persons and personally 2 persons. ఈరోజు డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం అనేది ఎంతో అడ్వాన్స్ టెక్నాలజీ ఉపయోగించినటువంటి టెక్నాలజీతో చేసినటువంటి థింగ్స్ ఇది బెనిఫిషియర్స్కి చాలా యూస్ఫుల్. ఇంతవరకు కూర్చోలేని పిల్లలు కూడా ఈ యొక్క లెన్స్తో ఆర్టిఫిషియల్స్తో ఉపయోగించిన తర్వాత తర్వాత కూడా వాళ్ళు మెయిన్ వర్క్ చేసేదే కానీ వాళ్ళు పనులు చేసుకునేదే కానీ చాలా ఉపయోగకరంగా ఉండే విధంగా ఈ యొక్క ఆర్టిఫిషియల్ యూస్ అనేది వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఇది దాన్ని ఉపయోగిస్తున్న టెక్నాలజీ కూడా మామూలుగా ఒక ఎలిమెంట్ తీసుకోవాలంటే మనం ఒక టేప్ తీసుకుంటాం, వేరే తీసుకుంటాం. బట్ హియర్ దే ఆర్ యూజింగ్ ద డిజిటల్ టెక్నాలజీ టు టేక్ ది మెజర్మెంట్స్ ఆఫ్ ది చేంజ్. అక్కడ ఏమాత్రం తేడా లేకుండా డిఫరెన్స్ అనేది మిల్లీమీటర్స్ డిఫరెన్స్ కూడా లేకుండా వాళ్ళకి ఆ లింక్స్ తయారు చేసినటువంటి అటువంటి టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు. అండ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఆ విధంగా ఉపయోగించుకొని ఈ పిల్లలకి ఇవ్వడము. తర్వాత మెయిన్ లైవ్ స్ట్రీమ్లో కలిసేది ఆ పిల్లలు ఇంతవరకు కూర్చోడానికి తర్వాత ఇంతవరకు నడవనటువంటి పిల్లల్ని ఈ యొక్క లింక్స్ను ఉపయోగించిన తర్వాత ఆ ఎక్విప్మెంట్ ఉపయోగించిన తర్వాత ఒక 6-7 months లేదా 8 months లేదా 1 year తర్వాత నడిచి వాళ్ళ పనులు చేసుకోవడానికి ఉపయోగపడే విధంగా ఉన్నాయి. ఇది చాలా సంతోషించదగిన విషయం, బెనిఫిషియర్స్కి చాలా చాలా ఉపయోగం. కాబట్టి ఈ యొక్క లిమ్స్ ఆర్టిఫిషియల్ లిమ్స్ అందించినటువంటి వ్యక్తులకి ఇందులో చాలా ప్రధాన పాత్రలు ధనంజయ గారికి వీళ్ళందరూ కూడా చాలా కష్టపడి ఇవన్నీ చేశారు. వాళ్ళకందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇది ఇంకా కూడా ఒక పల్లెగా కాకుండా మిగతా జిల్లా అంతా కూడా వ్యాప్తి చెందితే ఇది వెరీ యూస్ఫుల్. ఇది అడ్వాన్స్ టెక్నాలజీ. ఇది ఫండ్స్ పర్మిట్స్ యూ we extend to the whole district also. It is very useful to the people who have very much in the daily life. They are able to do the primary needs. Yes sir, yes sir. To fulfill the primary needs. మనం ధైర్యంగా తలెత్తుకొని తిరగడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు ఇంకా కూడా ఈ ప్రాంతంలో చేయాలా, దీనికి కావాల్సినటువంటి సపోర్టు అన్ని రకాలుగా ఈ ప్రాంత ప్రజాప్రతినిధిగా తప్పనిసరిగా నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. మీకు ఏ కాబట్టి ఇంకా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి నేను మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకున్నా. జై. ప్రధాన భాగస్వామి అయినటువంటి రైస్ సంస్థ CEO గారు అరుణ్ గారు, అదేవిధంగా పెద్దలు, ఏదైనా మన టౌన్లో సర్వీస్ చేయాలన్నా, ఎడ్యుకేషన్ సైడు ఏ కార్యక్రమం చేయాలన్నా ముందుంటానని చెప్పేటువంటి పెద్దలు శ్రీపురం సీతారామయ్య శెట్టి గారు, అదేవిధంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అధికారులు, చాలామంది పుర ప్రముఖులు, రైస్ సంస్థకు సంబంధించినటువంటి డాక్టర్స్ కానీ వాళ్ళ సిబ్బంది ఈ కార్యక్రమంలో ఈరోజు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు పెద్ద కార్యక్రమాన్ని అంగవైకల్యం కలిగినటువంటి వాళ్లకు కృత్రిమ అంగాలను అంటే ఇవ్వడమే కాకుండా అది ఫ్రీగా డొనేట్ చేసి అది ఏ రకంగా దాన్ని ఉపయోగించుకోవాలని చెప్పేటువంటి కార్యక్రమం ఈరోజు మన పలమనేరులో చేశాం. దీనికి ప్రధానంగా ఎవరైతే ఈ సంస్థ బెంగళూరులో రైస్ సంస్థ ఉందో ఇది అటుపక్క కాశ్మీర్ నుంచి మనకు కేరళ దాకా వాళ్ళు ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ఈ సంస్థ CSR ఫండ్స్ నుంచి కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉన్నారు. వారు ఎక్కడైనా టాటా ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, ఏ ఇండస్ట్రీస్ కావచ్చు, ఇక్కడ మన చుట్టుపక్కల కూడా చాలా పరిశ్రమలు ఉన్నాయి, డైరీలు ఉన్నాయి, రకరకాలైనటువంటి ఇండస్ట్రీస్ ఉన్నాయి. వారందరికీ కూడా CSR ఫండ్స్ ఉంటాయి. ఆ CSR ఫండ్స్ అనేటివి ఖచ్చితంగా సర్వీస్ కోసం గ్రామాభివృద్ధికి కావచ్చు, ఇటువంటి కార్యక్రమానికి కావచ్చు ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది, అది బాధ్యత. దాన్ని ఎక్కడి నుంచినో పూణేలో ఉండేటువంటి సంస్థ యొక్క CSR ఫండ్స్ ద్వారా
మన పలమనేరులో ఈ ప్రాంతంలో మనకు పేదలుగా ఉండి చదువుకోని మధ్యలో ఆపేసినటువంటి అంగవైకల్యం కలిగినటువంటి వాళ్ళందరికీ కూడా కృత్రిమ అంగాలు, అది కూడా 3Dలో, ఎందుకంటే ఇప్పుడే చాలా విషయాలు చెప్పారు. జనరల్గా మనం ఏదైతే మనకు కూడా బర్డ్స్ ఉంది, చీఫ్ సెషన్ నందమూరి తారక రామారావు గారు ఎప్పుడో దీనికోసం బర్డ్స్ హాస్పిటల్ స్థాపించారు మన దగ్గరనే తిరుపతిలో. అక్కడ కూడా ఈ కృత్రిమకు సంబంధించినటువంటి అవయవాలను ఇక్కడ చేస్తారు. ప్రధానంగా పూణేలో భారతదేశంలో బ్రహ్మాండంగా కూడా చేసేదానికి అక్కడ చాలా కర్మకారాలు ఉన్నాయి. అయినా ఈ యొక్క జిల్లాలో ఉండేటువంటి ఈ ప్రాంతంలో మనం చేస్తూ ఉండినా ఈరోజు వాళ్ళ సొంత టెక్నాలజీని డెవలప్ చేసి పూర్తి స్థాయిలో ఆ అవయవం ఏదైతే కృత్రిమంగా ఉండేది మనం వేసుకున్న తర్వాత ఫ్లెక్సిబుల్గా వాడుకోవడానికి అనుకూలంగా 3D పద్ధతిలో దాన్ని తయారు చేసి వాళ్ళకు అనుకూలంగా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ చేయడం నిజంగా కూడా సంతోషం. దానికి నేను ఈ యొక్క సంస్థని ప్రధానంగా కూడా ఈ ప్రాంత ప్రజల తరఫున అభినందిస్తున్నానని చెప్పి తెలియజేస్తున్నాను. వెరీ గుడ్, తీసుకొచ్చారు. ఇక్కడ దీనికి బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది. తీసుకొచ్చినంత మాత్రాన పని కాదు. ఇక్కడ మన ఎంఈఓస్ ఉన్నారు, మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్స్, వాళ్ళు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, వీళ్ళ కోఆర్డినేషన్తోనే ఈరోజు చాలా చోట్ల చేయొచ్చు, కానీ వాళ్ళ కోఆర్డినేషన్తోనే ఈ కార్యక్రమం ఇంతమందికి ఈరోజు 26 మందికి ఇచ్చారంటే వాళ్ళ కోఆర్డినేషనే దీనికి ప్రధానం. ఈరోజు చెప్పినోడు నాకు కానీ చేయించే వాళ్ళకి కానీ ఇక్కడ దాన్ని లబ్ధిదారులు ఎంచుకొని చేసినటువంటి కార్యక్రమాన్ని వాళ్లకు నిజంగా కూడా వాళ్ళకు కూడా అప్రిషియేట్ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సందర్భంగా కూడా సీతారామయ్య చెప్పారు. మళ్ళీ కూడా పెద్ద కార్యక్రమం దీంట్లో చేస్తామని. ఈ మధ్యనే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి మనం పలమనేరులోని కూడా ఒక పెద్ద మెగా క్యాంప్ కూడా రన్ చేసాం. ఇటువంటివన్నీ కూడా ఏదైతే అంగవైకల్యం కలిగినటువంటి వాళ్ళందరికీ కూడా, చదువుకున్న వాళ్ళకే కాదు పెద్దవాళ్ళకి కానీ అందరికి కానీ, వాళ్ళకు ఏ రకమైనటువంటి కావలసినటువంటి ఆ స్కూటర్స్ కానీ వాళ్ళకు ఆ సపోర్టివ్ సిస్టమ్ ఏదైతే ఉందో దానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఈరోజు మ్యాసివ్గా ఒక పెద్ద ప్రోగ్రాము రన్ చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా తీసుకున్నాం. దాంట్లో దాదాపు 2-3 వేల మంది ఆ రోజు ఆ కార్యక్రమాల్లో ఇక్కడనే పలమనేరులో గర్ల్స్ హై స్కూల్లో మెగా క్యాంప్ రన్ చేసాం. ఆ క్యాంపులోనే చాలా మంది కూడా సెలెక్ట్ అయ్యారు. వాళ్ళందరికీ కూడా దాంట్లో ఆ కార్యక్రమాన్ని చేసే కార్యక్రమాన్ని త్వరలో ప్రభుత్వ పరంగా కూడా చేసే కార్యక్రమాన్ని చేస్తాం. ఇది ప్రభుత్వ ఫండ్స్ కాకపోయినా ప్రత్యేకంగా వాలంటరీగా ఎవరైతే సర్వీస్ మోటివ్తో ఈ కార్యక్రమాన్ని అటు ఫండింగ్లో సిఎస్ఆర్ ఫండ్స్ను లింకప్ చేయడం కానీ, ఇక్కడ ఉండేటువంటి స్థానికంగా ఉండేటువంటి డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేషన్ చేసుకోవడం కానీ, ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు ఉచితంగా దీన్ని అందించడం జరిగింది. దీన్ని నేను మిమ్మల్ని ఒకటే కోరుకుంటున్నా, మొదట్లో కొంత నొప్పి ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్లో మనం వేసుకున్నప్పుడు కొంత నొప్పి ఉంటుంది, పెయిన్ ఉంటుందంటే ఆ కొన్ని రోజులు 15-20 రోజులు అది సెట్ అయిన దాకా కొంత జాగ్రత్తగా ఉండాలి. అది కొంచెం నొప్పి ఉందని తీసి పక్కన పాడేస్తే ఇంత కష్టానికి, వీళ్ళు పడిన కష్టానికి, మీ జీవితానికి చాలా నష్టపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి దాన్ని మీరు దయచేసి దృష్టిలో పెట్టుకొని మొదట్లో కొంత ఇబ్బందులైనా, కష్టమైనా, ఇబ్బంది అయినా దాన్ని అట్లనే కంటిన్యూ చేసుకొని ట్రైన్ చేసుకోగలిగితే పూర్తి స్థాయిలో మనకు అందరిలాగా అన్ని అంగాలు ఉండేటువంటి మానవుడు ఏ రకంగా ముందుకు వెళ్తాడో ఈ కృత్రిమ అవయవం వేసుకున్న తర్వాత కూడా అదే రకంగా రాబోయే కాలంలో కొన్ని రోజుల తర్వాత పనిచేసుకోవడానికి